ధర్మస్థల దారుణాల్లో 2 కోణాలు. నెంబర్ 1, ఒక పారిశుధ్య కార్మికుడు అక్కడ తవ్వకాలు చేస్తే నేను చూపెడతాను. దాదాపుగా 7, 8 ప్లేసుల్లో నేనే వందల శవాలు కాదు వేల శవాలు పాతిపెట్టాను అని చెప్పడం. దాంట్లో ఎతికినప్పుడు మొట్టమొదట చూపించిన చోట అతను 2 శవాలు దొరికినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత అతను చూపెట్టిన ఎక్కడా కూడా శవాలు దొరకట్లేదు. పోనీ అలాగని మాయం చేసేశారు అందామా? అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, పూర్తి హిందూ వ్యతిరేక ప్రభుత్వం, పూర్తి ముస్లిం అనుకూల ప్రభుత్వం. పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్ ద్వారా హిందూ సంస్థలు, హిందువుల యొక్క పవిత్ర పుణ్యక్షేత్రాలు అరాచకం అని చెప్పేటటువంటి ప్రయత్నానికి ఆల్రెడీ అందరూ కాసు కూర్చున్నటువంటి వేళ ఆ తవ్వకాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం తప్పెవడు చేసిన హిందువు కాబట్టి కాపాడాలని ఎవ్వడు అంటారు. నిత్యానందని తిట్టిపోసేది హిందువులే. అట్లాగే కాశీ దగ్గర ఉన్నటువంటి ఆ శంకరాచార్యని తిట్టిపోసేది హిందువులే. అంటే భారతదేశం ఫస్ట్, దేశభక్తి ఫస్ట్, అదే సందర్భంలో మానవత్వం ఫస్ట్